వాసవి ఆలయాలు, కనిక పరమేశ్వరి సత్రాలు ఇవన్నీ కూడా ఆర్య వయస్సులు వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకుంటారు. వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. వాటిట్లో పెట్టుబడులే పెట్టుకుంటారా, కష్టమే పెడతారా, నష్టమే పడతారా వాళ్ళే చూసుకుంటారు. ఆ గుళ్ళల్లో ఇప్పుడు రాజకీయం జోక్యం చేసుకుంది. తెనాల్లో జరిగింది అదే. 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అంతకుముందు ఒక నార్మల్ గుడిగా ఉన్నటువంటి దాన్ని ఒక వ్యక్తికి అప్పజెప్పారు. అందరూ ఆర్య వయస్సులు కలిపి వేణు అనేటటువంటి వ్యక్తికి. 20 ఏళ్ల నుంచి దాన్ని అది మెయిన్ సెంటర్‌లో ఉంటది తెనాల్లో. ఇవాళ అది ₹1,00,00,000 సంపాదించే స్థితికొచ్చింది. కాబట్టి ఇప్పుడు దాని మీదన ఆధిపత్యం కావాల్సొచ్చింది. రాజకీయ ఆధిపత్యం. ఇందులో ఇంతకుముందు వైసీపీకి సపోర్ట్ చేశారు. అందులో ఉన్న కొంతమంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంకి కావాలంటూ తెలుగుదేశం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి ఇదే ఆర్య వయస్సులో కొంతమంది ఎళ్లారు. ఆయన పేరు చెప్పి దందా చేసి అక్కడ వీళ్ళకి వీళ్ళే ఓ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని వీళ్ళకి వీళ్ళే ఒక కమిటీ వేసేసుకుని చివరికి ఆఫీస్ తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. అదే సందర్భంలో ఇంతకు ముందు ఉన్నటువంటి కోర్టులో హైకోర్టులో దాని మీద స్టే ఉంటే కూడా పట్టించుకోకుండా చేసుకొచ్చారు. అక్కడ ఉన్నదేమో ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్. ఇప్పుడున్నటువంటి ఒరిజినల్ కమిటీ వాళ్ళు నాదెళ్ల మనోహర్ దగ్గరికి. ఆయనేమో అసలు మీ వ్యవహారంలో మీరు జోక్యం మేమెందుకు జోక్యం చేసుకోవాలి? తప్పు కదా ఇది. అందుకే నేను జోక్యం చేసుకోలేదు. ఇట్లాంటి వాటిట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పారు. మీరు పెద్ద మనుషులు ఎవరైనా కూర్చొని చర్చించుకోండి అన్నారు. బట్ ఇక్కడ రాజకీయం ఇన్వాల్వ్ అయిపోతుంది. దౌర్జన్యం, రౌడీయిజాలు అన్నటువంటిది చివరికి సొంత కులపు నాశనానికి లేదా సొంత కులపు ఆస్తుల ధ్వంసానికి, సొంత కులపుకి సంబంధించినటువంటి ఆలయాలలోకి రాజకీయ జోక్యాన్ని, వేరే వాళ్ళ జోక్యాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ మధ్య నెల్లూరులో జరిగినాయి, ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనలు చూస్తుంటే.